నాకు కథలంటే చాలా ఇష్టం. ఇప్పుడు కథ మొత్తం చెప్పడం కష్టం. కానీ కథలో నీతిని మనం సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఒక ఊరిలో ఒక పేదవాడు ఉంటాడు. ఒక నౌకరుగా పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో, వీళ్ళింట్లో పనిచేస్తూ ఉంటాడు. ఎన్నాళ్ళు ఇలా పని చేస్తాను. ఏదో రోజున ఎవరికైనా అడిగితే ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి ఆ ఊరు జమీందారు దగ్గరికి వెళ్తాడనమాట. అయ్యా, నేను పేదవాడిని, నాకు ఎంతో కొంత దానం చేయండి, ధర్మం చేయండి అంటాడు. అయితే ఆయన కొద్దిగా కంజూస్. ఇలాగా ఈడిని వదిలించుకోవాలని చెప్పేసి ఒక లాజిక్ అప్లై చేస్తాడు. సరే, నేను నీకు డబ్బు ఇస్తా, ఒక ₹1000 ఇస్తా. అంటే ఆ రోజుల్లో ₹1000 ఎక్కువ కదా. ₹1000 నేను ఇస్తా. ఈ ఊర్లో ఏ రోజు నిన్ను గుర్తుపట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ రోజే నీకు ఆ ₹1000 ఇస్తానని చెప్పేసి కండిషన్ పెడతాడు. అప్పుడు ఈ పనివాడు, ఆ నౌకర్, నెక్స్ట్ రోజు నుంచి ఎవరు తను గుర్తుపట్టకుండా ఉంటారేమో అని చెప్పేసి బయటకు వెళ్ళడం ప్రయత్నిస్తుంటాడు. ప్రతిరోజు బయటికెళ్ళిన తర్వాత ఆయనకి ఎవరో ఒకరు గుర్తుపట్టడం వల్ల ఆ రోజుకి ఆయన ఫెయిల్ అయిపోతాడనమాట. అంటే మన కండిషన్ ప్రకారం ఆయనకి డబ్బులు రావన్నమాట. అలా చాలా రోజులు ట్రై చేస్తాడు. ప్రతిరోజు ఆ ఊరు మొత్తం ఎవరో ఒకరు ఆయన గుర్తుపడతారు. ఇలా కాదని చెప్పేసి ఈ నౌకరు ఏం చేస్తాడంటే పొరుగురికి కూడా వెళ్తాడనమాట. ఆ ఊర్లో ఎవరైనా గుర్తుపట్టకుండా ఉంటే నాకు డబ్బులు వస్తాయని చెప్పేసి వెళ్తాడు. ఆ ఊర్లో కూడా ఆయన్ని గుర్తుపట్టిన వాళ్ళు ఉంటారనమాట. ఇంకా విసిగిపోయి ఇంకొక నిర్ణయంకి వస్తాడు. ఇంతమంది నన్ను గుర్తుపడుతున్నారంటే నాకు ఒక వాల్యూ ఉందని చెప్పేసి ఆ కొత్త ఊర్లోనే అలా ఉండిపోతాడు. కానీ అక్కడ కూడా ఆయన లైఫ్ పెద్దగా డెవలప్ అవ్వదు. తర్వాత మళ్ళీ ఒకసారి ఆయనకి మళ్ళీ కండిషన్ గుర్తొస్తుంది. సరే, నా పాత ఊరికి నేను మళ్ళీ వెళ్ళి ఈ కండిషన్ అప్లై చేస్తే నాకు డబ్బులు ఎంత కొంత వస్తాయని చెప్పేసి గతంలో ఏ జమీందారు దగ్గరికి వెళ్ళారో ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఈలోగా తెలిసిందేంటే ఆ పాత జమీందారు చనిపోయి ఉంటాడు. వాళ్ళ అబ్బాయి ఉంటాడు. వాళ్ళ అబ్బాయి ఆయనకన్నా ఎక్కువ ఒప్పేస్తున్నారనమాట. ఆయనకి కూడా సరే, మా నాన్నగారు ఏం కండిషన్ పెట్టారో నాకు అనవసరం, నేనైతే ఒక కొత్త కండిషన్ పెడతాను. ఏ రోజు నీకు ఎవరైనా గుర్తుపడితే నేను నీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి కొత్త కండిషన్ పెడతాను. సరే, ఇది బాగుంది, నన్ను ఎవరైనా గుర్తుపడతారో డబ్బులు వస్తాయని చెప్పేసి నౌకరు ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి ప్రతిరోజు ట్రై చేస్తాడు, ఎవరైనా నన్ను గుర్తుపడతారేమో అని చెప్పేసి. ప్రతిరోజు ట్రై చేస్తూ ఉంటే ఎవరు కూడా ఆయన్ని గుర్తుపట్టరు. అలా గుర్తుపట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ కథలో ఒక పెద్ద మోరల్ ఒకటి ఉంటుంది. ఏంటి ఆ మోరల్ అంటే 20 సంవత్సరాల కిందట మనం ఎవరికైనా చిన్న సాయం చేస్తే వాళ్ళు మనం గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మనం ఎవరికైనా ఒక సాయం చేస్తే గుర్తుపెట్టుకోవట్లేదు. టైంతో పాటు మనుషుల యొక్క మనస్తత్వము, మనుషుల యొక్క లాయల్టీ అనేది మారుతూ ఉంది. ఇలాంటి నీతి మన కథల్లో చాలా వరకు ఉంటుంది. అందుకే మన కథలంటే నాకు చాలా ఇష్టం. మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.